నమస్కారం. టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేపట్టిన పదవులకు వన్నె తేవాలి. నామినేటెడ్ నాయకులకు భీమవరంలో హితవు పలికిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ గుడిలో సామూహిక కుంకుమ పూజలు చేసిన భక్తులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు. అధిక ధరలను అరికట్టి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలి. తణుకులో ప్రభుత్వాన్ని కోరిన మాజీ మంత్రి కారుమూరి. ఉత్తమ రచనల ద్వారా సమాజాన్ని మార్చవచ్చు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో స్పష్టం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు. తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా జరుగుతున్న పల్లె పండుగ పనులు, 3,10,00,000 రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో నూతనంగా నెలకొల్పిన మందుల వర్తక సంఘ భవనం, చిరకాల కోరిక తీర్చుకున్న వర్తకులు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం చేపట్టిన నూతన సర్వేను ఆపాలంటూ మొగలికుదురు గ్రామంలో ధర్నా చేసిన రైతులు, భూములు కోల్పోతామని ఆందోళన. తాటిపాక వెంకటేశ్వర స్వామికి 99 రకాలతో నైవేద్యం పెట్టి భక్తిని చాటుకున్న వీరభక్తుడు దత్తాత్రేయ. కొయ్యలగూడెం మండలం నిప్పకాయలపాడు గ్రామంలో సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు కష్టించి పనిచేసి ప్రభుత్వానికి గుర్తింపు తేవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఉద్బోధించారు. ఇటీవల నామినేటెడ్ పదవులను పొందిన వారిని ఆదివారం ఆమె అభినందిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కార్యదర్శి గూడూరి సుబ్బారావు పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి, ఎందుకంటే నాకంటా ముందు ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నాకు తెలియనప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వార్డు ప్రెసిడెంట్గా, వార్డు సెక్రటరీగా, పార్లమెంటు సెక్రటరీగా అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకుని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ ఒక అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు మన ప్రతిపక్షాలు ఉండగా ఎలక్షన్ ముందు ఈ 5 ఏళ్ల కాలంలో చేశారు. ఆయన ప్రతి దాంట్లో కూడా ఏది చేసినా ఒక గుర్తింపు తెచ్చుకొని ఈ రోజున గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పనిచేస్తారో తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెస్తారో వాళ్ళకి తప్పనిసరిగా గుర్తించేది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కష్టపడ్డ కార్యకర్త కావచ్చు, నాయకుడిని కావచ్చు, గుర్తించి వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున మనం ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చేసి పార్టీకి ఉపయోగపడే విధంగా, పార్టీని గుర్తింపు తెచ్చే విధంగా ఈ పదవి ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. అదేవిధంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలను ఆదివారం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ధరలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. తణుకులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతున్నప్పటికీ నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు. కూరగాయలు కొనలేక అరకొర కూరలతో సరిపెట్టుకుంటున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. సూపర్ బాదుడితో ప్రజలపై భారం పెంచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీతో ఇప్పటికే అన్ని ధరలు ఆకాశాన్ని అంటగా తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అదనంగా జీఎస్టీని పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేసినట్లు ఆరోపించిన నాయకులే ప్రస్తుత ప్రభుత్వంలో అంతకన్నా రెట్టింపు అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇటువంటి ప్రజా సమస్యలను పట్టించుకుని ఇచ్చిన హామీలను చిత్తశుద్ధిగా అమలు చేయాలని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వ నేతలకు సూచించారు. సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్చవచ్చని ప్రముఖ సామాజికవేత్త దారిదీపం మాసపత్రిక సంపాదకులు డివివిఎస్ వర్మ స్పష్టం చేశారు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆదివారం జరిగిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో మంచి మార్పు కోసం నేటి యువత సాహిత్యంపై అవగాహన పెంచుకుని రచనలు చేయాలని హితవు పలికారు. అనంతరం ఆయనతో పాటు కవులను సన్మానించారు. అలాగే మన సభాధ్యక్షులు చేస్తారు, సమాజం కోసం చేస్తున్నారు. ఆ సామాజిక స్పృహ మనకు ఉండాలి. ఆ సమాజంలో అన్యాయాలు అక్రమాలు వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి చైతన్యం మనకు ఉండాలి. పుస్తకాలు ఎందుకు చదవాలి, కథలు ఎందుకు చదవాలి, నవలు ఎందుకు చదవాలి, కవిత్వం ఎందుకు చదవాలి? సాహిత్యం యొక్క లక్షణం ఏమిటంటే అది మనల్ని సంస్కరిస్తుంది. సాహిత్యం ప్రధానంగా చేసేది మనల్ని సంస్కరిస్తుంది. సంస్కారం కలిగిన మనుషులు కావాలి అంటే సాహిత్యాన్ని చదవాలి. సాహిత్యం చదవకుండా మానవ సంస్కారం పెరగదు. ఇవాళ మనం సమాజంలో చూస్తున్న అన్ని చెడుగులు, అన్ని దుర్మార్గాలు, అన్ని అక్రమాలు, లేకపోతే మానవ స్థిరబంధం మిగిలిన వాళ్ళ మీద దౌర్జన్యాలు, హింసాకాండ, ఎంత సంస్కారం లేని మనుషులు చేసే పని. ఎందుకు జరుగుతుందంటే సాహిత్యం మీద, సాహిత్య పఠనం మీద మన సమాజంలో ఆసక్తి పోయింది. పిల్లలకి చదవకపోతే అలాగే తయారవుతారు. సంస్కారవంతులు తయారు కావాలంటే ఈ పుస్తకాలతో కాదు, సాహిత్యము, కళలు ఇవన్నీ కావాలి. వాటితోటే సాహిత్య ప్రయోజనం జరుగుతుంది. అందుకని రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవులు తాడినాడ భాస్కర్రావు, కవిశ్రీ మోహన ప్రసాద్, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, ఎస్ శ్రీనివాసులు రాసిన కవిత్వాన్ని చదివి వినిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కె సుగుణకుమారి, న్యాయవాది కావూరు వెంకటేశ్వర్లు, రీడర్స్ ఫోరం ప్రతినిధి జి ఉషారాణిలు పాల్గొన్నారు. సంస్థలకు నవనీతమై వెలసినది ఈ పురము, విరిసినది నవతరము, తనుకు తనుకు ఎమ్మ తనుకు, తనువెల్ల పంచదార పలుకు, తనుకు తనుకు ఎమ్మ తనుకు, తనువే చిరునవ్వుల దివ్వై మోపై చిగురిస్తూ చిందిస్తూ అక్షరమంటే అభిమానమై, కవిత్వం వింటే పరవశించడమై, అద్భుతమైన సాహిత్యానికి తరించిపోవాలి. ఎంత అలసటో ఎంత సొలసటో, ఆటల్లో పరుగు పందెం, ఏడు పెంకులాట, బొంగుదూకుళ్ళు, దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి, కబాడ్డీ. అలాగే మహిళా శాఖ గ్రంథాలయంలో మహిళలకు ఆటల పోటీలను నిర్వహించి వారోత్సవ వేడుకలను కొనసాగించారు. గ్రంథాలయ అధికారిని ఎస్ ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ శ్రీదేవి, మెంబర్ ఏ లక్ష్మీదేవులు పాల్గొన్నారు. One minute అమ్మా. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి 6గురిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. కాకర్ల సీతాలక్ష్మి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కరరావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు.
తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1978, 79, 10వ తరగతి పూర్వ విద్యార్థులు సతులతో కలిసి ఆదివారం కార్తీక మాస వన సమారాధన నిర్వహించి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉండ్రాజరం మండలం చెవటం పంచాయతీ పరిధిలోని కలగర హరిశ్చంద్ర గారి తోటలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమై సాంప్రదాయాన్ని పాటించారు. వనాలతో నిండిన ఈ తోటలో ఉసిరి, కొబ్బరి చెట్ల మధ్య భోజనాలు ఆరగించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కలగర వెంకటకృష్ణ, కర్రి శ్రీధర్ రెడ్డి, వేండి శ్రీను, వడ్లమూడి సత్యనారాయణ, మేడికొండ వెంకటేశ్వరరావు, ఆకుల శేషుబాబు, బోడపాటి తాతరాజులు ఆధ్వర్యం వహించారు. కుర్చీలు పెట్టారా రే ఉంటారు కదండి అది నిండుగా తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పార్థివలింగం అర్చన పూజలు నిర్వహించి ఆదివారం ఉదయం నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.